ఓకే, మరి మనం స్టార్ట్ చేయొచ్చా? 7 మెంబర్స్, 6, ఓన్లీ 6. స్టార్ట్ చేయొచ్చా మనం? హలో, మీ అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా? Yes, Rani, it's audible. ఓకే, మరి మనం స్టార్ట్ చేద్దాం. ఎవరన్నా మధ్యలో కనెక్ట్ అయితే అవుతారు. ఓకే, నిన్న ఏం నేర్చుకున్నామంటే ఇవి నేర్చుకున్నాం కదా ఫంక్షన్స్. ఓకే, సో మీరు నాకు ఏం చేయాలంటే మీరు అట్లీస్ట్ రేపైనా ఈ ఫజిల్కి ఆన్సర్ ఒకసారి ఆలోచించి చెప్పండి. ఓకేనా? ఏ విధంగా పర్సన్ 24 అవర్స్లో 3 నాన్ పాయిజనస్ బాటిల్స్ని కన్జ్యూమ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు సర్వైవ్. ఓకే, దట్ ఈస్ ఫజిల్. ఓకే, మనం నిన్న ఎక్కడ స్టాప్ అయిపోయినామంటే ఇక్కడ. సో ఇవన్నీ ఏంటి అంటే ఫంక్షన్స్. ఇవన్నీ ఏం ఫంక్షన్స్ అంటే టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, మనం ఇక్కడ వరకే అయిపోతున్నాం. కాకపోతే నిన్న దీని గురించి నేను ఒక క్వశ్చన్ ఇచ్చినామని అనుకుంటా, రైట్? సో ఈ క్వశ్చన్ ఎవరైనా సాల్వ్ చేసిందా? ఫుల్ నేమ్ని ఏమంటారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో స్ప్లిట్ చేయాలని చెప్పేసి ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా మనం. సో ఇది ఎవరైనా ట్రై చేసిందా? ఎనీవన్? నో? ఓకే, మరి ఇదేం చేద్దామంటే ఈ ఫంక్షన్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా కొన్ని ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట, టెక్స్ట్ ఫంక్షన్స్. సో వాటిని కూడా ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి సిచ్యువేషన్స్ ఎట్లుందంటే ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా, నేమ్. ఈ నేమ్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే మొత్తం ఎం ప్లస్ ఫుల్ స్టాప్ ఇట్లా మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని కనుక్కోవాలంటే మనకి ఏ ఫంక్షన్ ఉంటుంది అంటే లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఈ లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ని ఇస్తుంది అనమాట. ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో దాన్ని ఇచ్చేస్తుంది. మరి ఇక్కడ గుర్తెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్పేస్ని, ప్రతి కామాని, ప్రతి ఏమంటారు ఏమంటారు సి ఎక్స్ప్రెషన్స్ లైక్ ఎట్ ద రేట్, యాష్,
ప్రతి ఒక్క దీన్ని ఈ లెంత్ ఒక క్యారెక్టర్గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా, ప్రతి ఒక్క స్పెషల్ క్యారెక్టర్ని ఇది ఒక క్యారెక్టర్గా కన్సిడర్ చేసుకొని దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రజిత అనే పేరులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలని అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తా అంటే ఈజ్ = లెంత్ ఆఫ్ ఈ టెక్స్ట్ షీట్ చేస్తా. సో ఏంటిది, మొత్తం 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో మొత్తం 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ విధంగా లెంత్ అనే ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే ఉన్న స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ బదులుగా వేరే క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, ఎట్లా అంటే చెప్తున్నానండి. ఇప్పుడు నాకు నేమ్ ఉంది, నాకు ఏం కావాలంటే నేను ఏం చేస్తాను అంటే బై మిస్టేక్లో అని కాదు, లెట్ మీ టాక్ అబౌట్ దిస్. సో ఈ రీప్లేస్ ఉంది కదా, నార్మల్గా రీప్లేస్ అంటే ఎవరైనా చెప్తారా రీప్లేస్ అంటే ఏంటి అనేది? ఇప్పుడు మనకి జే జే ప్లస్ ఎన్ ఏ లెటర్ ని రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. మరి సబ్స్టిట్యూట్ అంటే అంటే యాడ్ చేయడం. ఇది వర్డ్ ని రీప్లేస్ లెటర్ ని రీప్లేస్ చేస్తుంది ఇంట్లో. ఇక్కడ సబ్స్టిట్యూట్ లోనా రీప్లేస్ లో ఓకే, చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 2 సబ్స్టిట్యూట్ రాస్తా, రీప్లేస్ రాస్తా, మీరే అబ్జర్వ్ చేయండి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏదో మీరు చెప్పాలి. ఓకే, సో లెట్ మీ రైట్ = రీప్లేస్ అంటే ఏంటంటే మనకు ఉన్న స్ట్రింగ్లో ఓ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ దగ్గర రీప్లేస్ చేయడం. ఓకే, ఇప్పుడు నేను రీప్లేస్ కొట్టంగానే నాకు ఇక్కడ వస్తుంది చూడండి ఫార్ములా డిస్క్రిప్షన్ ఏమని చూపిస్తుంది అంటే టెక్స్ట్ అంటే ఇది. ఓకే, రీప్లేస్లో ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ ఇస్తాం, ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ వరకు నీకు రీప్లేస్ కావాలి అని అడుగుతుంది. సో నాకేం కావాలంటే సెకండ్ పొజిషన్ నుంచి 4th పొజిషన్, సెకండ్ పొజిషన్ నుంచి 3 లెటర్లను తీసుకొని వాటిని ఎన్ఎన్ఎన్ దగ్గర రీప్లేస్ చేయమని అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే రీప్లేస్లో టెక్స్ట్ ఇస్తాము, ఏ పొజిషన్ నుంచి ఎన్ని లెటర్స్ రీప్లేస్ చేయాలని అడుగుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, టెక్స్ట్ ఇది కదా. సో సెకండ్ పొజిషన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సెకండ్ అంటే ఎం డాట్ కదా. సో అక్కడ నుంచి 3 లెటర్స్ అంటే ఇప్పుడు ఈ డాట్ ప్లస్ స్పేస్ ఆర్, ఈ 3 అనేటివి ఎన్ఎన్ఎన్ దగ్గర రీప్లేస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఏంటి స్ట్రింగ్ని పాస్ చేయాలి, ఏ పొజిషన్ నుంచి రీప్లేస్మెంట్ చేయాలి అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్ ఇచ్చిన, సెకండ్ పొజిషన్ నుంచి ఎన్ని లెటర్లను రీప్లేస్ చేయాలి అని అడుగుతుంది. సో సెకండ్ పొజిషన్ నుంచి 3 లెటర్లని ఈ ఎన్ఎన్ఎన్ దగ్గర రీప్లేస్ చేయమని చెప్తున్నా. ఓకే, ఏమైంది చూడండి, A2 ఇది యాక్చువల్గా చూడండి ఎం అలానే ఉంది, సెకండ్ పొజిషన్ అంటే మనకు ఉన్నది ఇక్కడ డాటే కదా. సో అక్కడ నుంచి డాట్ స్పేస్ ఆర్ 3 క్యారెక్టర్స్ ఈ ఎన్ఎన్ఎన్ దగ్గర రీప్లేస్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఎన్ఎన్ఎన్ కాకుండా మనం వేరే పెట్టుకుందాం, @gmail. ఓకే, వచ్చిందా, ఆ విధంగా రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, లెట్ మీ డ్రాగ్ దిస్ ఫార్ములా. ఓకే, సో రీప్లేస్ అంటే ఏం చేయొచ్చు మనం, ఇప్పుడు మనం ఏ పొజిషన్స్ అయితే ఇస్తామో ఆ పొజిషన్లో మాత్రమే రీప్లేస్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చూడండి ఏం చేస్తారు, సబ్స్టిట్యూట్ రెండింటి యొక్క మీనింగ్ సేమ్, ఉన్న టెక్స్ట్ని తీసేసి కొత్త టెక్స్ట్ని పెట్టమని చెప్తున్నాం. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ ఏం అడుగుతుందంటే ఏ టెక్స్ట్ అంటే ఇప్పుడు రజితలో మీరు చెప్పింది కదా ఇందాక, ఐ ప్లేస్లో వేరే లెటర్ పెట్టుకోవాలి, లేకపోతే టీ ప్లేస్లో వేరే లెటర్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఏ లెటర్ని ఏ లెటర్ దగ్గర రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నాకు జే ఉంది, జేని ఒక ఎంతోనో రీప్లేస్ చేయమని అడిగిన. ఓకే,
కాబట్టి నేను ఇస్తా, నేను రీప్లేస్ చేయాల్సినటువంటి క్యారెక్టర్ని పాస్ చేస్తా. ఓకే, జే లేకపోతే ఏ, లెట్ మీ సే ఏ. నేను ఏ క్యారెక్టర్ని రీప్లేస్ చేయాలో ఆ క్యారెక్టర్ని పాస్ చేస్తా, కామా ఎందులో పాస్ చేయాలి, ఎందులో రీప్లేస్ చేయాలంటున్నా అంటే రజిత. సారీ, ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇది ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, నేను టెక్స్ట్ని పాస్ చేయాలి. ఆ టెక్స్ట్లో దేని రీప్లేస్ చేసిన, ఏ అనే లెటర్ని ఒక డి అనే లెటర్తోన రీప్లేస్ చేస్తున్నా. ఓకే, అర్థమైందా? సబ్స్టిట్యూట్లో నేను టెక్స్ట్ పాస్ చేస్తున్నా, కాకపోతే ఏ లెటర్ని ఏ క్యారెక్టర్ని రీప్లేస్ చేయాలో ఆ క్యారెక్టర్ని నేను పాస్ చేస్తున్నా. తర్వాత దేంతో రీప్లేస్ చేయాలో ఆ క్యారెక్టర్ని పాస్ చేస్తున్నా. ఫస్ట్ టెక్స్ట్ కమా ఏ లెటర్ని మనం రీప్లేస్ చేయాలో ఆ క్యారెక్టర్ కమా ఏ క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలో ఆ క్యారెక్టర్. మీకు చూస్తే అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఏ అనే క్యారెక్టర్ డి అనే క్యారెక్టర్తో రీప్లేస్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని చూసి మీరు చేసిన అబ్జర్వేషన్ ఏంటి, రెండు ఫంక్షన్స్కి మీరు గమనించిన అబ్జర్వేషన్ ఏంటో చెప్పండి ఎవరైనా. రీప్లేస్ లో క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి, సబ్స్టిట్యూట్ లో రీప్లేస్ అవుతాయి. క్యారెక్టర్స్ యాడ్ కాలేవు కదా. ఇప్పుడు నేను రీప్లేస్ లో మనము నెక్స్ట్ ఏదైతే మనం చేంజ్ చేయాల్సిందో ఆ లెటర్ని వర్కౌట్ ఉంది, చెప్పండి. మీరు చెప్పేది రైటే, చెప్పండి. సంగారెడ్డి అనుకుంటే దానికి సామ్య శాఖలో ఓకే, చెప్తున్నారా విజయ, మాట్లాడుతున్నట్టున్నారు మీరు. అప్పుడు మనం క్యారెక్టర్ యొక్క పొజిషన్ మెన్షన్ చేస్తాం, క్యారెక్టర్ ని లెటర్ ని మెన్షన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, రీప్లేస్లో మనం వాటి క్యారెక్టర్ యొక్క అంటే మనం వేటిని రీప్లేస్ చేయాలో వాటి యొక్క పొజిషన్స్ పాస్ చేస్తున్నాం. కాకపోతే సబ్స్టిట్యూట్లో ఏం చేస్తున్నామంటే మనం దేని రీప్లేస్ చేయాలో ఆ క్యారెక్టరే డైరెక్ట్ పాస్ చేస్తున్నాం. ఇక్కడ పొజిషన్, అక్కడ డైరెక్ట్ రీప్లేస్ చేయాల్సిన క్యారెక్టర్. ఓకే, కానీ చూడండి, ఇప్పుడు సపోజ్ మీ ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ ద్వారా నేను ఏ లెటర్ని రీప్లేస్ చేసిన, సో సేమ్ థింగ్ ఏ లెటర్ని నేను రీప్లేస్ ద్వారా ఏ విధంగా రీప్లేస్ చేస్తే ఎవరైనా ఒకరు చెప్పండి. రీప్లేస్, సో సంధ్యాజీ, సంధ్య రాణి గారు చెప్పండి. అర్థమైందా? అర్థమైంది రాణి గారు, బట్ ఇక్కడ రీప్లేస్ ఉందా, రీప్లేస్ లో మనం 2 to 3 అంటే ఒక రేంజ్, అంటే ఈ లెటర్ నుంచి ఈ లెటర్ వరకు మనం రీప్లేస్ చేసినాం కదా. సబ్స్టిట్యూట్ లో ఒకటే లెటర్ ని రీప్లేస్ చేస్తున్నాం, ఎక్కడ కూడా ఈ అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ బిట్వీన్ రేంజ్ లో చేంజ్ చేయడానికి లేదా సబ్స్టిట్యూట్? లేదు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు డీజే అని ఇచ్చినావు అనుకో, డీజేనే అంటే డీజే పక్కకు ఏమంటారు, సపోజ్ లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి రేంజ్ని రీప్లేస్ చేయదు, మనం పాస్ చేసిన దీన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ రజితలో ఆర్జే ఉన్న దగ్గర సంథింగ్ ఏదో ఇట్లా పెట్టమని అనుకున్నాం. ఓకే, సో మనం ఇక్కడ పాస్ చేసినది ఇప్పుడు ఆర్ఏ ఎక్కడన్నా, ఇప్పుడు ఆర్ ఇక్కడ ఉండి ఏ ఎక్కడన్నా ఉంటే రీప్లేస్ చేయదు, ఆర్ఏ పక్కన ఉంటేనే రీప్లేస్ చేస్తాం, ఎందుకంటే మనం పాస్ చేసేది ఈ విధంగానే ఉంది. ఓకే, కాకపోతే ఈ ఆర్ఏ టెక్స్ట్ లోపల ఎక్కడ పక్కన ఉన్నా సరే ఆ మొత్తంని రీప్లేస్ చేసి పడేస్తాం. అర్థమైందా? అయితే ఇప్పుడు నాకేం చెప్తారు సంజయ్ మీరు అంటే, ఇప్పుడు నేను ఏ అనే క్యారెక్టర్ని సబ్స్టిట్యూట్ ద్వారా రీప్లేస్ చేసిన కదా, సో సేమ్ ఏ అనే క్యారెక్టర్ని నేను రీప్లేస్తోనే ఏ విధంగా చేయొచ్చు అంటే ఏ ప్లేస్లో నాకు ఏం పడాలి, డి పడాలి బై యూజింగ్ రీప్లేస్ ఫంక్షన్.
ఏ ఒక్క నిమిషం. చెప్పండి. రీప్లేస్ ఆఫ్ చెప్పండి. మనం ఏని రీప్లేస్ చేస్తున్నాం కదా, ఇట్ ఈస్ A2. ఏ అదే A2 కామా అండ్ మన లెటర్ ఏంటి 1 2 3 4 5 5 ఓన్లీ ఒకటే లెటర్ నా రాణి గారు ఇప్పుడు మనం రీప్లేస్ చేసేది. yes exactly 5 కామా డబల్ కోలన్ దేంతో రీప్లేస్ చేయాలి, డి పెట్టండి. ఓకే మీరు వన్ లెటర్ ఇవ్వాలి. దేంతో రీప్లేస్ చేయాలి, డి కదా. డి డబల్ కోలన్ డి. ఓకే మీరు చెప్పింది ఏంటిది, 5th పొజిషన్ లో ఉన్న ఒక లెటర్ తీసుకొని దాన్ని డి ప్లేస్ దగ్గర రీప్లేస్ చేయాలి. ఓకే డన్ డన్. ఎస్ వెరీ నైస్ ఎగ్జాక్ట్లీ. ఓకే మీరు చెప్పిన విధంగా రీప్లేస్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండింటికి చెప్పండి, ఇక్కడ కూడా ఏనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఏకే చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని గమనించినట్లయితే సబ్స్టిట్యూట్లో ఏ ఎక్కడ ఉన్నా టెక్స్ట్ మొత్తంలో ఏ ఎక్కడున్నా సరే రీప్లేస్ ఏమంటారు మార్చేసి వాడేస్తుంది, రైట్. బట్ రీప్లేస్లో ఏంటంటే మనం పొజిషన్ ఎక్కడైతే స్పెసిఫై చేస్తున్నామో ఆ స్పెసిఫై చేసిన వరకు మాత్రమే రీప్లేస్ చేస్తుంది. కానీ సబ్స్టిట్యూట్లో ఏంటంటే క్యారెక్టర్ మ్యాచ్ అయినా, ఇప్పుడు క్యారెక్టర్ మ్యాచ్ అయ్యి ఆ టెక్స్ట్లో ఎక్కడున్నా సరే అది రీప్లేస్ చేసేస్తుంది. ఇప్పుడు ఏ ఈడ ఉంది ఈడ ఉంది, రెండు దగ్గర రీప్లేస్ చేసింది అంటే రెండు దగ్గర చేంజ్ చేసింది. కానీ రీప్లేస్ అట్లా కాదు, ఓన్లీ స్పెసిఫిక్ పొజిషన్స్ మాత్రమే రీప్లేస్ చేస్తుంది. క్లియర్ రైటా సంజయ్ గారు, మీరు చెప్పింది రైట్. ఓకే సో ఇప్పుడు అందరికి అర్థమైందా రీప్లేస్ అండ్ సబ్స్టిట్యూట్. సో మనం ఏం గుర్తు, ఈ రెండు సిమిలర్ ఫంక్షన్స్. ఓకే రీప్లేస్ సబ్స్టిట్యూట్ సిమిలర్ ఫంక్షన్స్, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నిన్న చేసిన వాటిలో ఫైండ్ అండ్ సెర్చ్ రెండు సిమిలర్ ఫంక్షన్స్, ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, దట్ ఈస్ కేస్ సెన్సిటివ్. ఇంకేం చేయొచ్చు మనము అంటే లెంత్, ఇవన్నీ ఏంటి టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే మనము ఫంక్షన్స్ ఎన్ని రకాలని రాసుకున్నాం ఇక్కడ మన దగ్గర, ఫంక్షన్స్ ఎన్ని రకాలని రాసుకున్నాం, నిన్న రాసుకున్నాం అనుకుంటా. ఫంక్షన్స్ 3 రకాలని రాసుకున్నాం కదా, టెక్స్ట్ ఫంక్షన్స్ అని, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని, లాజికల్ ఫంక్షన్స్ అని. ఓకేనా. ఓకే మరి నేను ఏం చేస్తా అంటే ఇవన్నీ టెక్స్ట్ ఫంక్షన్స్ మీరు డేటాని తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు నాకు అట్లీస్ట్ ఐ వాంట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అట్లీస్ట్ టుమారో. ఓకే ఏ క్వశ్చన్కి అంటే ఫుల్ నేమ్ ఉంటే, ఓకే ఫుల్ నేమ్ ఉంటే సంధ్య మరంపల్లి. ఓకే నాకేం రావాలి, ఫస్ట్ నేమ్ రావాలి, లాస్ట్ నేమ్ రావాలి, లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ అంటే ఏం రావాలి నాకు ఇక్కడ సంధ్య. మీరు ఏ ఫంక్షన్ రాస్తే ఇక్కడ సంధ్య వచ్చి పడుతుంది. ఈ టెక్స్ట్ యూజ్ చేసుకొని మీరు ఫంక్షన్ ఏ విధంగా రాస్తే నాకు ఈ సంధ్య మరంపల్లిలో ఓన్లీ సంధ్య వచ్చి ఇక్కడ పడుతుంది. ఓకే ఏ ఫంక్షన్ రాస్తే మీకు మరంపల్లి అని ఇక్కడ పడుతుంది. ఓకే మరంపల్లి అని ఇక్కడ పడుతుంది. ఇప్పుడు కూడా చెప్పొచ్చు మీరు, మీకు ఆల్రెడీ అన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ అయినాయి, లెంత్, రీప్లేస్, ఫైండ్, లెఫ్ట్, రైట్ అన్నీ అయినాయి. సో మీరు కొంచెం ఆలోచిస్తే యూ కెన్ డూ ఇట్. ఓకే ఐ వాంట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అట్లీస్ట్ టుమారో. ఓకే సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాం. మ్యాథమెటికల్, సో నార్మల్గా ఐ విల్ వీళ్ళందరూ ఎవరు అంటే స్టూడెంట్స్. కంట్రోల్ నేనేం చేస్తున్నా అంటే వీళ్ళకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మార్క్స్ అనుకోండి,
is equals to నేను ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే ర్యాండ్ బిట్వీన్ జస్ట్ ర్యాండమ్గా డేటా క్రియేట్ చేస్తున్నా. చూడండి 10,100 ఏం చేయొచ్చు, దీన్ని కంట్రోల్ డి అంటే డౌన్కి పేస్ట్ అవుతుంది, కంట్రోల్ ఆర్ అంటే రైట్కి పేస్ట్ అవుతుంది. సో ఇవి చేంజ్ కాకుండా ఉండాలి కాబట్టి కంట్రోల్ సి పేస్ట్ వాల్యూస్ చేస్తున్నా. సో పేస్ట్ వాల్యూస్కి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ వి. వెరీ నైస్. ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ వి. సో ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ వాల్యూస్ అయిపోయినాయి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఇందులో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ఏంటి అంటే మీకు ఇందాక చూపించిన చూడండి, సమ్ కావాలన్నాను. ఇప్పుడు టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి నేను. ఓకే, టోటల్ మార్క్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది అని చెప్పిన కదా. ఇట్లా కాకుండా మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో సమ్కి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్, మనకి వెయిట్ యొక్క సమ్ కావాలో ఆ రేంజ్ని ఇచ్చేస్తాం. ఓకే, సమ్ ఆఫ్ ఈ రేంజ్ని సెలెక్ట్ చేయాలంటే ఏ విధంగా చెప్పండి, ఈ సెల్ని సెలెక్ట్ చేయాలి, షిఫ్ట్ నొక్కి నీకు రైట్ సైడ్ మూవ్ కావాలంటే రైట్ యారో, డౌన్కి మూవ్ కావాలంటే డౌన్, అలా షిఫ్ట్ ప్లస్ యారో కీస్ అనమాట, నావిగేషన్ కీస్. సో మనకి ఏమైంది 189 అంట. సో కంట్రోల్ డి. సో వీళ్ళ టోటల్ మార్క్స్ ఎంత? ఇంత. అంటే మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫంక్షన్ ఉంటుంది సమ్. సో సమ్ లాగానే మనకి ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే యావరేజ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. యావరేజ్ అంటే అందరికీ తెలుసు కదా. యావరేజ్ అంటే ఫార్ములా ఎవరైనా చెప్తారా? Sum of observations by total number of observations. ఎగ్జాక్ట్లీ, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు నేను నార్మల్గా చేయాలంటే ఇప్పుడు ఏం నొక్కాలి, ఇక్కడ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఏం చేస్తా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 3 కాబట్టి ఎంత 63. కానీ ఇట్లా ఇప్పుడు ఒకవేళ మనకి ఎక్కువ నెంబర్స్ ఉంటే పాసిబుల్గా పెద్దగా ఉంటుంది కాబట్టి అందుకోసమని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి మనం. సో దీనికి ఏం ఫంక్షన్ యూజ్ చేస్తామంటే యావరేజ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో మీకు ఇక్కడ యావరేజ్ అనే ఫంక్షన్ కనిపించిన వెంటనే ఇట్లా ట్యాబ్ నొక్కితే అది అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఈ రేంజ్ని ప్రొవైడ్ చేస్తే ఏం చేస్తుంది, అది యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, ఇంకా వీటితో పాటు సో ఇందులో మన మార్క్స్ ఉన్నాయి కదా, లెట్ మీ పుట్ కలర్, ఎందుకంటే మనకి కొంచెం డిఫరెన్షియేషన్ తెలియాలి కదా. ఓకే, ఈ మార్క్స్ ఉన్నాయి కదా, వీటిలో మ్యాక్సిమం వాల్యూ ఎంత? ఈ మూడిట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 86, రైట్? 86. సో మనం అట్లా ప్రతిదీ చూడలేము కాబట్టి దీనికి కూడా ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మ్యాక్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో మ్యాక్స్ ఆఫ్ దిస్ అని మనం ఇట్లా ఫంక్షన్ని నొక్కి మ్యాక్సిమం వాల్యూ ఏంటో తెచ్చుకోవాలన్నమాట. సో మ్యాక్స్ లాగా మనకి ఇంకొకటి ఏముంటుంది, మీన్ అని కూడా ఉంటుంది. ఓకే, ఈ రేంజ్ ఇచ్చేసి అందులో మినిమం ఏంటో ఆ వాల్యూని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో సమ్, మ్యాథ్స్, మీన్ ఇలాంటివన్నిటి వీటన్నిటి ఏమంటే మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బట్ మనం ఏం చేయాలంటే కొంచెం బేసిక్ ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాం ఫస్ట్. మనకు అవసరాన్ని బట్టి మీరు ఏమంటారు, మీ అవసరాన్ని బట్టి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ యావరేజ్ అని ఇక్కడ టైప్ చేస్తే నాకు యావరేజ్తో పాటు యావరేజ్ ఏ, యావరేజ్ ఇఫ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సో మీకు ఫస్ట్ ఏమంటారు బేసిక్ ఫంక్షన్స్ చెప్పిన తర్వాతకి లెట్స్ గో టు అడ్వాన్స్డ్. ఓకేనా? ఓకే, ఇవన్నీ ఏంటి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అందరికి. సో కంపారిజన్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? Comparing of two values. మనకి ఏమంటారు
మనకి లాజికల్ టేబుల్స్ అని వినింటాం కదా చిన్న ఉన్నప్పుడు ఫిజిక్స్ లో. సో రెండు వాల్యూస్ ట్రూ అయితేనే ఎస్ ట్రూ ఇప్పుడు క్వశ్చన్ ఓకే ట్రూ. ఇప్పుడు ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఓకే సో ట్రూ ట్రూ. ఇప్పుడు అండ్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా మనకి, ఏ ఇంటర్సెక్షన్ ఏది అండ్ అనే టేబుల్ ఉంటుంది చూసిందా, అండ్ అనే టేబుల్. సో అండ్ అనే టేబుల్ ఏంటిది, రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, రైట్? లైక్ దిస్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ సో మన వాల్యూస్ ఇవన్నమాట. సో మీరందరూ నాకు ఏం చెప్పాలంటే అండ్ టేబుల్ కి అవుట్పుట్ ఏమొస్తుంది, లెట్ మీ ఓకే ఓకే. సో అండ్ కి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. అండ్ టేబుల్ అంటే ఏంటి, ఇక్కడ ఏమొస్తుంది ట్రూ వస్తుంది, రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ. ఇక్కడ ఏమొస్తుంది ఫాల్స్ 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 ఫాల్స్. సో ఆర్ టేబుల్ ఏమొస్తుంది చెప్పండి, ఆర్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ. ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ అయిపోయింది, ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్. రెండు ట్రూ ఉంటాయి ఆర్ టేబుల్. సో దిస్ ఇస్ ట్రూ. సో ఏ ఒకటి ట్రూ ఉన్నా సరే అది ట్రూనే. ఓకే ట్రూ. దిస్ ఇస్ ఫాల్స్. సో ఇవేంటి లాజికల్ టేబుల్స్ అన్నమాట. ఓకే సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక చిన్న డేటాని క్రియేట్ చేసి ఈ లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటిని ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. లెట్ మీ గో టు దిస్. ఈ డేటాని కాపీ చేసుకొని ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంపారిజన్ బిట్వీన్ మ్యాథ్స్ వర్సెస్ ఫిజిక్స్ పెడుతున్నా. ఓకే మ్యాథ్స్ వర్సెస్ ఫిజిక్స్. సో మ్యాథ్స్ వర్సెస్ ఫిజిక్స్ అంటే ఏంటంటే మ్యాథ్స్ హెచ్ కాలంలో ఉంది, ఫిజిక్స్ ఐ కాలంలో ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే ఏమి ఇస్తుంది అవుట్పుట్ అంటే ఈ రెండు ఈక్వల్ అయితే కంపేర్ చేస్తున్నాం జస్ట్ అంతే. ఓకే మనం రెండింటిని ఏమి ఇస్తున్నాం కంపేర్ చేస్తున్నాం. ఈ రెండు ఈక్వల్ అయితే ఏమొస్తుంది ట్రూ వస్తుంది, ఈ రెండు ఈక్వల్ కాకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఏంటి కంట్రోల్ డి ఇలా వచ్చింది. సో నేను ఇంకొకసారి ఏం చేస్తాను అంటే మనకి పాస్ మార్క్స్ ఎన్ని ఉంటాయి నార్మల్గా అయితే, ఒక స్టూడెంట్ పాస్ కావాలంటే తనకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి ఒక సబ్జెక్ట్లో 35 కదా. సో ఇప్పుడు మ్యాథ్స్లో పాస్ ఏమంటారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పాస్ ఆఫ్ ఫెయిల్ అని నేను డిస్ప్లే ఇస్తున్నాను అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథమెటిక్స్ మార్క్స్ గ్రేటర్ దెన్ 35 ఉంటేనే వాళ్ళు పాస్ అనమాట. సో నేను జస్ట్ కంపేర్ చేస్తున్నాను మ్యాథమెటిక్స్ మార్క్స్ గ్రేటర్ దెన్ 35 ఉండగా లేవా, ఉన్న వాళ్ళకి ఏం పడుతుంది ట్రూ అని పడుతుంది, లేని వాళ్ళకి ఏం పడుతుంది ఫాల్స్ అని పడుతుంది. చూడండి సో ఇతను పాస్ అన్నమాట ఇప్పుడు. ఓకే కంట్రోల్ డి. సో వీళ్ళెవరు ఎం కే రమ్య ఫెయిల్ అనమాట. సో ఈ విధంగా మనము రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తే అవుట్పుట్ మనకు దేనిలో వస్తుంది అంటే ట్రూ ఫాల్స్లో వస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏం కావాలంటే ఇప్పుడు ఒకవేళ ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 35 అనుకో, నాకు ఇట్లా ట్రూ ఫాల్స్ పడకుండా నాకు ఏం పడాలంటే పాస్ ఫెయిల్ పడాలి. క్లియర్? నా క్వశ్చన్ క్లియరా? సో అట్లా మనకి ట్రూ ఫాల్స్ కాకుండా వాటి ప్లేస్లో మనకి ఇష్టమైన వాల్యూ పడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ కంపారిజన్ కంటే ముందు ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే మనం ఇఫ్ అని అంటాం, రైట్? సో ఇఫ్ మనం ఏం చేస్తాం ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఫస్ట్ ట్రూ అయితే ఏం పడాలి అనేది ఇవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఇస్తాం,
ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఏం పడాలి అంటే పాస్ అని వాడాలి, లేకపోతే ఏమని వాడాలి, ఫెయిల్ అని వాడాలి. క్లియర్? నేను ఏం చేయను ఇక్కడ, ఏం చేస్తా అంటే కండిషన్ ఇస్తా, ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయిన సిచ్యువేషన్లో పాస్ పడాలి. ఫస్ట్ కండిషన్ తర్వాత వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఏం వాడాలో అది ఇస్తాం. తర్వాత థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే నీకు ఏం పడాలో అది ఇక్కడ పాస్ చేస్తాం. క్లియర్ అందరికి? పాస్, ఫెయిల్. ఏమన్నట్టు ప్రియాంక, చెప్పండి రాణి గారు. క్లియరా ప్రియాంక ఇక్కడ? ఎస్ రాణి గారు, క్లియర్. సో నాకు మీరు ఏం చెప్పాలి అంటే బయాలజీలో 25 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని పడాలి. ఓకే, చెప్పండి ఫంక్షన్ ఎట్లా రాయొచ్చు? నేను ఫస్ట్ 25 కంటే తక్కువ ఎవరు ఉన్నారో తెలియాలి కదా మనకి. ఎస్ ఎస్. చెప్పండి ఏ విధంగా రాయొచ్చు నేను? ఇఫ్ ఫస్ట్ సెల్స్ బయాలజీ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెల్ లెస్ దెన్ 25 ఫస్ట్ మనకి ఫెయిల్ కనిపించాలి. సో ఫస్ట్ ఫెయిల్, ఓకే. దెన్ నెక్స్ట్ ఇఫ్ నాట్ లెస్ దెన్ 25 ఇట్స్ పాస్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఏం చేసిన అంటే మన కండిషన్ మనం అట్లా ఉల్టా చెప్పినా. నేను ఇప్పుడు లెస్ దెన్ 25 అని అన్నా, సో మనం గ్రేటర్ దెన్ 25 మనం కండిషన్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. లెస్ దెన్ 25 ఉన్న వాళ్ళు ఫెయిల్. తను చెప్పిన లాజిక్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. వెరీ నైస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, చూద్దాం మనం అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుందో. ఏంటి? కరెక్టే. తను చెప్పిన లాజిక్ ప్రకారం ఏంటి, 25 కంటే వీళ్ళెవరు, జే పద్మ అనే వాళ్ళు 25 కంటే తక్కువ ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఏమైండ్రు, ఫెయిల్ అయినరు. క్లియర్? సో ఇప్పుడు మనం అండ్ టేబుల్, ఆర్ టేబుల్, ఇది బేసిక్ ఇఫ్ కండిషన్. సో దీన్ని ఏమంటాం వీటిని అంటే మనం లాజికల్ ఫంక్షన్స్ అని అంటాం. ఇఫ్తో రాసేటివన్నీ కూడా ఏంటిది, లాజికల్ ఫంక్షన్. ఇఫ్ ఇది ఏమంటారు, ట్రూ అయితే ఇది వాడు, లేకపోతే ఇది వాడు అని ఇట్లా ఇఫ్తో రాసేటివన్నీ కూడా మనం ఏమంటాం, లాజికల్ ఫంక్షన్స్ అని అంటాం. సో ఇప్పుడు నేను ఒక్కొక్క సబ్జెక్ట్ని కంపేర్ చేస్తున్నా, రైట్? సో నేను ఇప్పుడు J3 అంటే ఒకటే సబ్జెక్ట్ని, బయాలజీని ఒక్కటే కంపేర్ చేస్తున్నా. కానీ నేను ఏం చేయాలంటే ఎట్ ఎ టైము బయాలజీని కంపేర్ చేయాలి, ఫిజిక్స్ని కంపేర్ చేయాలి, మ్యాథమెటిక్స్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు నాకు అన్ని సబ్జెక్ట్లో 35 కంటే అబోవ్ వస్తేనే నేను పాస్ అవుతా కదా. ఏ ఒక్క సబ్జెక్ట్లో 35 కంటే బిలో వచ్చినా నేను ఫెయిల్ అవుతా. అంటే ఇక్కడ ఏంటి, ఒకటి కంటే ఎక్కువ కండిషన్ని నేను కంపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది కదా. సో మరి అట్లా ఒకటి కంటే ఎక్కువ కండిషన్ ఏ విధంగా కంపేర్ చేస్తాం? ఇందాక మీకు ఏం చెప్పిన, నేను అండ్ ఆర్ టేబుల్ చెప్పిన కదా. సరే, ఇప్పుడు ఆ టేబుల్స్ ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఆర్. ఓకే, అండ్ ఏంటంటే ఇప్పుడు నేను బయాలజీ ఫిజిక్స్ని కంపేర్ చేస్తున్నా. ఏంటి, 35 కంటే అబోవ్ వచ్చినాయా లేదా అని. ఈజ్ ఈక్వల్స్ టు అండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. అండ్ అని పెట్టేసి లోపల మనకి ఎన్ని కంపారిజన్ కావాలంటే అన్ని కంపారిజన్ రాసుకోవచ్చు బై యూజింగ్ కామా. మనం ఒక కండిషన్ రాసి కామా పెట్టుకొని ఇంకొక కండిషన్ రాయాలన్నమాట. ఏ విధంగా అంటే, నేను ఫిజిక్స్ బయాలజీ కంపారిజన్ కాబట్టి ఫిజిక్స్ గ్రేటర్ దెన్ 35. ఇంకొకటి ఏం కంపారిజన్, కామా. ఖచ్చితంగా కామాతోనే సపరేట్ చేయాలి చూడండి. నెక్స్ట్ బయాలజీ కంపారిజన్, బయాలజీ గ్రేటర్ దెన్ 35. ఓకే, ఎన్ని కండిషన్స్ ఇచ్చినాను, 2 ఇచ్చిన. సో ఫిజిక్స్ గ్రేటర్ దెన్ 35 ఉందా, ప్లస్ బయాలజీ గ్రేటర్ దెన్ 35 ఉందా, ఇలా 2 కండిషన్స్ ఇచ్చిన. కానీ ముందర నేను ఏం పెట్టినా, అండ్ ఆపరేటర్ పెట్టిన. బట్ మనకి మన లాజికల్ టేబుల్స్ ప్రకారం అండ్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది, ఈ నేను లోపల పాస్ చేసిన రెండు గ్రేటర్ దెన్ 35 అయితేనే పాస్ అవుతుంది, అంటే ట్రూ ఇస్తుంది అనమాట. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా, అంటే ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అయినా సెకండ్ ఆర్గ్యుమెంట్ పాస్ అయినా అదేం చేస్తుంది, ఫాల్స్ ఇచ్చేస్తుంది. అంటే ఈ 2 ట్రూ అయితేనే ట్రూ ఇస్తుంది అనమాట. క్లియర్? ఓకే, చూద్దాం ఎంత. సో తనకి రెండు సబ్జెక్ట్స్లో
అబోవ్ 35 వచ్చినాయి కాబట్టి తను ట్రూ అని పడింది. సో ఇక్కడ కూడా 2 సబ్జెక్టులు అబోవ్ 35 వచ్చింది కాబట్టి ట్రూ. ఇక్కడ ఏంటి, ఒక సబ్జెక్ట్లో అబోవ్ 35 ఉంది, బట్ ఇంకొక సబ్జెక్ట్లో బిలో 35 కాబట్టి ఏం పడ్డది, ఫాల్స్ పడ్డది కదా. ఓకే, మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎవరికి అడుగుతా అంటే, విజయ. సో మీరు నాకు ఏం చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్పిన కదా అండ్ కండిషన్ ఎట్లా వాడుకోవాలో చెప్పిన. ఓకే, సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీలో గ్రేటర్ దెన్ 35 వచ్చిన వాళ్ళు మాత్రమే పాస్, లేకపోతే వాళ్ళందరూ ఫెయిల్ అని వాడాలి. ఎందుకంటే రియల్ లైఫ్ సినారియోలో మనకి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి, అన్ని సబ్జెక్ట్స్లో 35 వస్తేనే కింద పాస్ అని ఇస్తాడు, లేకపోతే ఫెయిల్ అని ఇస్తాడు కదా. సో మనం ఏం చేయాలి, ఈ 3 సబ్జెక్ట్స్లో గ్రేటర్ దెన్ 35 ఉన్న వాళ్ళు పాస్ అని వాడాలి, లేని వాళ్ళు ఫెయిల్ అని వాడాలి. సో మనం ఏ విధంగా రాయొచ్చు, ఇజ్ ఈక్వల్స్ టు is equals to and greater than 35 okay comma I greater than 35 okay comma greater than 35. సో నాకు ఏం పడుతుంది విజయ్, ఇప్పుడు నేను ఎంట్రీ చేస్తే నాకు ట్రూ ఫాల్స్ పడుతుంది, కానీ నాకు ట్రూ ఫాల్స్ పడద్దు, నాకు ఏం పడాలి, పాస్ ఫెయిల్ పడాలి. ఏం రాసుకోలేను ఇక్కడ ముందర, సో ఇఫ్ ఈ కండిషన్ మొత్తం ట్రూ అయితే నాకేం పడాలి, కమా పాస్. ఇదేనా మీరు చెప్పేది, కమా ఫెయిల్. ఓకే, సో ఇప్పుడు అసలైన పాస్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, సో పాస్ 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 మిగతా వాళ్ళందరూ ఫెయిల్. కాబట్టి ఇప్పుడు ఇది అర్థమైందా అందరికీ? సో ఎవరిని అడుగుతా అంటే, లెట్ మీ తిరుమల. ఓకే, సభ. ఓకేనా సభ, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో, వాళ్ళు ఆర్ ఎందుకు యూజ్ చేయాలా? ఇక్కడ ఆర్ ఇంకా నేను చెప్పలేదు, ఆర్ ఇంకా చెప్పలేదు. అండ్ అయితేనేమో ఈ లోపల ఉన్న కండిషన్స్ అన్నీ ట్రూ అయ్యే సిచ్యువేషన్ లో నేను అండ్ యూజ్ చేస్తాను, కానీ ఆర్ సిచ్యువేషన్ కూడా అంటే అట్లీస్ట్ లోపల ఉన్న నేను I'm not hearing you. ఓకే 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 ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు అండ్ క్లియరా? ఎస్, అండ్ క్లియర్ కదా. సో సభ అండ్ క్లియరా? ఓకే, మరి అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి మనకి అండ్ అవసరం కాబట్టి అండ్ యూజ్ చేస్తాం, కానీ అట్లా కాదు. సో నేను ఇప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, లెట్ మీ టేక్ ఎనీ వన్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఇప్పుడు మార్క్స్ కాకుండా వాట్ షల్ వి టేక్, సరే మరి ఇప్పుడు ఆర్ని యూజ్ చేస్తుంది కదండి. సో నాకు అన్ని కాదు, ఏ ఒక కండిషన్ పాస్ అయినా ఏమంటారు, లెట్ మీ షో ఇజ్ ఈక్వల్స్ టు సేమ్ అండ్ లాగానే ఉంటుంది ఆర్ అనేది. సో ఆర్ లోపల మనకి ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ మనం పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఓన్లీ ఏమంటారు, అన్ని సబ్జెక్ట్స్లో గ్రేటర్ దెన్ 35 వచ్చిన వాళ్ళు పాస్ కాకుండా ఏ ఒక సబ్జెక్ట్లో గ్రేటర్ దెన్ 35 వచ్చిన వాళ్ళని పాస్ కింద వేయాలని అన్నాను అనుకోండి. సో నాకు అన్ని సబ్జెక్ట్లో వాళ్ళకి 35 రావాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ వాళ్ళకి మూడిట్లో ఒక సబ్జెక్ట్లో 35 వచ్చినా వాళ్ళు క్వాలిఫై అని వేయాలని అనుకుంటున్న కండిషన్. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తా, మ్యాథ్స్ గ్రేటర్ దెన్ 35 కామా ఫిజిక్స్ గ్రేటర్ దెన్ 35 కామా బయాలజీ గ్రేటర్ దెన్ 35. ఓకే, ఏం చేస్తుంది ఆర్ అంటే, నీకు అట్లీస్ట్ మ్యాథమెటిక్స్ గ్రేటర్ దెన్ 35 అయినా పర్లేదు,
ఫిజిక్స్ గ్రేటర్ దెన్ 35 అయినా పర్లేదు, బయాలజీ గ్రేటర్ దెన్ 35 అయినా పర్లేదు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి గ్రేటర్ దెన్ 35 అయినా అది ఏం చేస్తుంది అంటే ట్రూ ఇచ్చేస్తుంది. ఓకే, ఇచ్చినట్టు సో ట్రూ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఆర్ ఏం చేసింది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఒక సబ్జెక్ట్లో అయితే 35 ఉన్నారు. మూడిట్లో 35 కంటే బిలో ఇవ్వలేదు. ఏ ఒక్క సబ్జెక్ట్లో అంటే అట్లీస్ట్ 3 సబ్జెక్ట్లో ఏ ఒక్క సబ్జెక్ట్లోనైనా వాళ్ళకి 35 అబోవ్ మార్క్స్ ఉన్నాయి. అంటే మీన్స్ ఇక్కడ ఆర్ ఏంటంటే మనకి ఒక కండిషన్ మెట్ అయితే చాలు, నాకు ఏమంటారు ట్రూ ఇచ్చేసి అన్నటువంటి సిచ్యువేషన్స్లో మనం ఆర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? హలో, కానీ అంటే ఈ సినారియో ఎక్కడ యూజ్ చేస్తాం మనం? లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్. నాకు ఎగ్జాంపుల్స్ తట్టలేవు, బట్ ఒకసారి లెట్ మీ గివ్. ఓకే, నాకేం కావాలంటే ఇప్పుడు నాకు ఒక ఏజ్ గ్రూప్ ఉంది. ఓకే, ఏజ్ ఉంది ఫస్ట్ ఒక 60. నాకేం కావాలంటే ఈ ఏజ్ ఉంది కదా, సో ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్లో 10 కంటే గ్రేటర్ దెన్ ఉన్న వాళ్ళు, ఓకే 10 కంటే గ్రేటర్ దెన్ ఉన్నా లేకపోతే 10 కంటే గ్రేటర్ దెన్ ఉన్నా లేకపోతే ఏజ్ వాళ్ళు ఏంటంటే 10 కంటే గ్రేటర్ దెన్ ఉన్నా లేకపోతే 50 కంటే అలా ఉండదు, 50 కంటే లెస్ దెన్ ఉన్నా వాళ్ళకి ఏం పడాలి అంటే ఓకే. ఇప్పుడు నేను చెప్పేటటువంటి సిచ్యువేషన్లో నాకు ఇంకా మంచి ఏమంటారు ఎగ్జాంపుల్స్ తట్టలేవు అనమాట బ్రెయిన్కి. సో మనకి కొన్ని ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఓకే ప్రాజెక్ట్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఆర్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్పేసి. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ ఏమంటారు డెఫినెట్గా నేను చెప్తాను. అవునా, నాకు ఇప్పుడు అంత మంచి ఎగ్జాంపుల్స్ వస్తలేవు అనమాట. ఓకే, బట్ there are a lot of situations where we can use or also. ఓకే, కొన్ని ఏమంటారు ఇప్పటివరకు నేను కూడా యూజ్ చేసిన, బట్ ఒక్క సిచ్యువేషన్ కూడా నాకు తట్టలేదు బ్రెయిన్కి. ఓకే, దట్స్ ఫైన్. ఏంటి ఇప్పుడు మనం ఇఫ్తోన రాసేటివన్నీ కూడా మనం ఏమంటాం, వాటిని లాజికల్ కండిషన్స్ అని అంటాం. ఓకే, సో ఈ ఒక్క సింటాక్స్ తెలిస్తే ఇప్పుడు ఇఫ్కి ఏంటిది, ఇఫ్కి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ పాస్ చేయాలి, తర్వాత కండిషన్ ట్రూ అయితే ఏం పడాలి, ఫాల్స్ అయితే ఏం పడాలి అనేది దిస్ ఈజ్ ద సింటాక్స్. కానీ సో ఈ ఒక్క లాజికల్ ఫంక్షన్ యూజ్ చేసి మనకి కావాల్సిన వాటన్నిటిని మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు మీకు బేసిక్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ టు నో. ఓకే, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతకి మీకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఓకే, ఆ డౌట్స్కి మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ థింక్ వీ హ్యావ్ ఓకే, నేను రేపు మంచి 2-3 డేటా సెట్లు పట్టుకొచ్చి మీకు ఏం చేస్తా అంటే ఈ ఇఫ్ కండిషన్స్ ఏ విధంగా రాస్తారని చెప్పేసి నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మన దగ్గర డేటా వెతకడం ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో నేను రేపు మంచి డేటా సెట్ పట్టుకొచ్చి మీకు చెప్తాను. సో ఇప్పుడు ఫంక్షన్స్ ఫార్ములాస్ అర్థమైనాయి కదా. సో లాజికల్ ఫంక్షన్స్ ఒక సింటాక్స్ ఉంటుంది, వాటిని మనం యూజ్ చేసిన విధంగా అది యూజ్ అవుతుంది. సో టుమారో లెట్ విల్ డిస్కస్ లాజికల్ ఫంక్షన్స్ అగైన్ విత్ వెరీ గుడ్ డేటా సెట్. ఓకేనా, మనం ఒక మంచి డేటా సెట్ తీసుకొచ్చి మనం రేపు వాటిని ప్రాక్టీస్ చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే నేను నిన్న మీకు ఒకటి చెప్తూ మధ్యలో ఆపి ఈరోజు చెప్తాను చెప్పిన. సో వాట్ ఈస్ దట్? డేటా వ్యాలిడేషన్, రైట్? సో డేటా వ్యాలిడేషన్ చూద్దాం. సో డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటిది, మనం యూజర్స్ వాళ్ళ డేటాని ఇన్పుట్ చేసే కంటే ముందే మనం వ్యాలిడేట్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే,
సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఫోన్ నెంబర్స్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది చెప్పండి, 10 డిజిట్స్ ఉంటుంది, రైట్? సో 10 డిజిట్స్ కంటే కొన్నిసార్లు 9 నెంబర్స్, అంటే అది మనం కావాలని టైప్ చేయము, బట్ టైప్ చేస్తున్నప్పుడు ఒక నెంబర్ మిస్ అయ్యి మనం 9 డిజిట్స్ టైప్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. దట్ ఈస్ వన్ సినారియో. అండ్ మనకి ఇంకొక సినారియో మనం ఏం మాట్లాడుకున్నాం, ఏజ్. సో మనం ఏజ్ టైప్ చేస్తూ ఒక నెంబర్ ఎక్కువ పడింది అనుకో, సో అదేమవుతుంది 100లకి లేకపోతే 250 అట్లా అబోవ్ మారిపోయింది అనుకో, దట్ ఈస్ బికమ్ ఏ ఛాలెంజ్. ఇంకొకటి నేమ్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అలా నేమ్ 3 క్యారెక్టర్స్ లేకపోతే 2 క్యారెక్టర్స్ కూడా ఉందనుకోండి, బట్ అట్లీస్ట్ 1 క్యారెక్టర్ దగ్గర అయితే నేమ్ ఉండదు. సో మరి ఇలాంటి వాటికి మనం ఏ విధంగా డేటా వాల్యుయేషన్ ప్రిపేర్ చేస్తాం ఈ గూగుల్ షీట్లో అంటే, లెట్ మీ షో యూ. ఫస్ట్ థింగ్, నేమ్ నేను ఏ రేంజ్లో పెట్టాలి, నేమ్ యొక్క లెంత్ అబోవ్ 2 అన్న ఉండాలి, ఆర్ ఎల్స్ ఏమంటారు అబోవ్ 2 ఉండాలి, ప్లస్ బిలో 30. మేబీ మీ నేమ్స్ 30 క్యారెక్టరిస్టిక్స్తోనే ఉంటాయి కదా. సో 30 కంటే అబోవ్ ఉన్న నేమ్స్ అయితే నేనైతే ఇప్పటివరకు చూడలేదు, బట్ లెట్ పుట్ దట్ కండిషన్. ఓకే, ఇంకొకటి ఏంటి, ఫోన్ నెంబర్. ఓకే, సో మనం కొన్నిసార్లు ఏం ప్రొవైడ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పిన కదా, ఒకరు బిఎస్సిని ఒకలాగా టైప్ చేస్తారు, ఇంకొకలాగా టైప్ చేస్తారు. అట్లా అప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని గ్రూప్స్, ఇప్పుడు ఎంజెడ్సి, బిజెడ్సి, ఏమంటారు ఎంపీసీ, ఈ అన్ని గ్రూప్స్ మన దగ్గర ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ని మనం ఒక లిస్ట్ లాగా పెట్టేసి వాళ్ళకి డ్రాప్ డౌన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, దట్ బికమ్స్ వెరీ ఈజీ, రైట్? సో ఒక్కొక్క దీన్ని ఏ విధంగా పెడతారో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు డేటా వాల్యుయేషన్ కనిపిస్తుంటుంది. ఇక్కడికి వెళ్ళేసి, సో ఈ పాపప్ విండోలో మనకి ఇక్కడ రేంజ్ ఉంటుంది. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనం ఏ సెల్ దగ్గర ఉన్నామో ఆ సెల్ యొక్క రేంజ్ ఇక్కడ పడిపోతుంది. ఓకే, క్రైటీరియా మనకి చాలా ఉంటాయి, మనము లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేయాలా, నెంబర్, ఒక్కొక్క దీన్ని మనం చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ లోపల ఇక్కడ చూడండి, ఓన్లీ ఈమెయిల్ని యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్లో, లేకపోతే ఓన్లీ యూఆర్ఎల్ని మాత్రమే తీసుకో, లేకపోతే ఓన్లీ టెక్స్ట్ కంటెన్స్ ఏ, లేకపోతే టెక్స్ట్ కంటెన్స్ ఎం అని ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం అనమాట. సో లెట్ మీ పుట్ కంటెన్స్, టెక్స్ట్ కంటెన్స్ TSW. ఓకే, ఓన్లీ TSW అని లెటర్స్ ఉన్న టెక్స్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నా. ఓకే, సేవ్. నేను ఇక్కడికి వచ్చేసి నేను ఏది చేసినా కూడా అదేం చూపిస్తుంది, ఇక్కడ ఒకటి చూపిస్తుంది, ఇన్పుట్ మస్ట్ బి టెక్స్ట్ దట్ కంటెన్స్ TSW. ఓకే, ఇది మనం ఏదైనా రాంగ్ చేస్తే అదేమొస్తుంది, ఒక వార్నింగ్ ఇచ్చేస్తుంది అనమాట. సో మరి ఇప్పుడు నేను ఇట్లా కాకుండా నేను ఎంట్రీ చేసే ముందే నేను ఇప్పుడు ఎంట్రీ చేసిన తర్వాతకి ఎర్రర్ ఇస్తుంది కదా, అట్లా కాదు, నాకు ఎంట్రీ చేసే ముందే చెప్పాలన్నమాట. నాకు ఎంట్రీ చేసే ముందే ఏమని చెప్పాలంటే, ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ దట్ కంటెన్స్ TSW అని అనుకోండి. సో మనం ఒక వాల్యూని ఎంట్రీ చేసే ముందే మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తామంటే, ఇక్కడికి వచ్చేసి, సో ఇక్కడ కనిపిస్తుందా అపియరెన్స్ అని చెప్పేసి, సో వాలిడేషన్ హెల్ప్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రాసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఎట్లా అంటే, ప్లీజ్ ఎంటర్ ద టెక్స్ట్ కంటెన్స్ TSW. సో నేను ఏం చేస్తానంటే, ఈ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంట్రీ చేయడానికి వెళ్ళినా, సో ఈ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేయగానే ఇది ఏం చెప్తుంది, ప్లీజ్ ఎంటర్ ద టెక్స్ట్ దట్ కంటెన్స్ TSW అని చెప్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఒకవేళ మనం అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనం వేరే టైప్ చేసినాం అనుకో, ఇట్ విల్ ప్రొసెస్ ఎర్రర్. సో ఇది ఎర్రర్ మాత్రమే ప్రొసెస్ చేస్తుంది, కానీ మనం ఏం చేయాలి, అస్సలు ఇది ఎర్రర్ ప్రొసెస్ చేస్తుంది, కొంతమంది ఆ ఎర్రర్ని కూడా పట్టించుకోకుండా ఇంకా టైప్ చేస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలి, అసలు ఈ సెల్లోకి వాల్యూని యాక్సెప్ట్ చేయొద్దు. అసలు ఇప్పుడు TSW RDF అని రాస్తా కదా, సో అది రాస్తే అసలు యాక్సెప్ట్ చేయొద్దు అని. అది ఎట్లా పెట్టుకుంటామంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది, ఓన్లీ వార్నింగ్ చూపించమని చెప్తుంది ఇక్కడ మీకు. ఇక్కడ కాకపోతే మనం ఏం చేయాలి, కంప్లీట్గా రిజెక్ట్ చేయాలి, అసలు యాక్సెప్ట్ చేయొద్దు. సో వార్నింగ్ మాత్రమే ఇస్తుంది, బట్ వార్నింగ్ డిస్ప్లే అవుతుంది, బట్ మనం
there may be situation where we can proceed even we have warning also, right? సో మనం ఏం చేయాలి, అస్సలు యాక్సెప్ట్ చేయదు కాబట్టి రిజెక్ట్ ఇన్పుట్ అని చెప్పేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తాను అంటే ఏదైనా టైప్ చేసినప్పుడు ఇదేం చూపిస్తుంది, ప్లీజ్ ఎంటర్ ద టెక్స్ట్ దట్ కంటెంట్ TSW. అసలు ఇది ఏమంటారు, మన రాంగ్ టెక్స్ట్ని ఇన్పుట్ చేయనియదు అనమాట. సో మనం ఖచ్చితంగా అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, TSW అని కొడితే మనం ఏదైనా రాయొచ్చు అనమాట. క్లియర్? సో మనం ఏం చేయాలంటే వార్నింగ్ మెసేజ్ని రాసుకోవచ్చు ప్లస్ టెక్స్ట్ని రిజెక్ట్ చేయొచ్చు అనమాట. సో మెసేజ్ కోసం ఇక్కడికి వస్తాం. సో మనం ఓన్లీ వార్నింగ్ ఇవ్వాలంటే ఇది క్లిక్ చేస్తాం, లేదు అసలు టెక్స్ట్ని యాక్సెప్ట్ చేయొద్దు అంటే రిజెక్ట్ ఇన్పుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ మీ గో టు నెంబర్. సో నెంబర్ ఎటువంటి సిచ్యువేషన్ అంటే మనం ఏజ్ పెట్టుకోవాలని అనుకున్నాం కదా ఇందాక. సో ఏజ్ బిట్వీన్ ఓన్లీ 20 years నుంచి 60 years వాళ్ళకే అలౌడ్ అనమాట ఈ ఫామ్. సో 20 years నుంచి 60 years వాళ్ళకి అలౌడ్. సో బిలో ఏజ్ ఉన్న వాళ్ళు అబౌవ్ 60 years ఉన్న వాళ్ళకి ఈ ఫామ్ అలౌడ్ కాదు అని చెప్పేసి నేను ఒకటి ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఇక మీరు ఏమని రాసుకుంటా అంటే దిస్ ఫామ్ valid to the people who have age 20 and 60 between. Okay, has age between 20 and 60. సో ఇలా సేవ్ చేసేసుకుంటే ఏమైందంటే వచ్చేసి 10 ఎంట్రీ చేయని సార్ చేయని ఓన్లీ 2016 మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేయాలి, 55 ఏజ్ ఇస్తే ఏమవుతుంది తీసేసుకుంటుంది అనమాట. దిస్ ఈజ్ ఫర్ ఏజ్. సో కొన్నిసార్లు ఏం చేస్తాము, లెట్ మీ గో టు దిస్ డేటా అండ్ డేటా వ్యాలిడేషన్. ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయంటే డేట్, మనకి ఆ సెల్లో డేట్ మాత్రమే పడాలి, మిగతా టెక్స్ట్ ఇచ్చినా తీసుకోవద్దు, నెంబర్ ఇచ్చినా తీసుకోవద్దు. మరియు క్యాలెండర్ మనం మాన్యువల్గా టైప్ చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి కొంతమంది డేట్ ఈ విధంగా టైప్ చేస్తారు. ఓకే, కొంతమంది ఎట్లా అంటే 03/30 అని ఈ విధంగా టైప్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 2020/03/30 అని ఈ విధంగా టైప్ చేస్తారు కదా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ ఏమో డేట్ పెడతారు 03, తర్వాత 30/03 మంత్, తర్వాత ఇయర్. కొంతమంది ఇట్లా టైప్ చేస్తారు. అంటే ఈ మూడిటి యొక్క అర్థం ఏంటిది, మూడిటి యొక్క అర్థం March 30 అనే కదా అర్థం. సో మనం ఓన్లీ ఒక యూనిక్ ఫార్మాట్ని డేట్ని ఒక యూనిక్ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవడానికి మనమే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయాలి. ఎట్లా చేస్తామంటే అది గో టు డేటా వ్యాలిడేషన్కి వెళ్ళేసి మీకు ఇక్కడ క్రైటీరియాలో డేట్ అని కనిపిస్తుంది. ఓకే, డేట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సేవ్ చేయాలి. సో నేను ఈ సెల్కి వచ్చిన ఇక్కడ అసలు డేటా వ్యాలిడేషన్ ఉందా లేదా అన్నట్టు మనకు కనిపించదు. కానీ మనం వన్స్ వాల్యూని ఎంట్రీ చేయడానికి ఇలా డబుల్ క్లిక్ ఇస్తాం కదా, డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇది ఏం చేస్తుంది, క్యాలెండర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. క్యాలెండర్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు చూడండి, నేను ఒక April 15 అని కొట్టింది అనుకోండి, అది డిఫాల్ట్ ఫార్మాట్ అది తీసేసుకుంటాను అనమాట. ఓకే, మనం ఏం చేస్తున్నాం, యూజర్స్కి డేట్ని ఎంట్రీ చేయడానికి ఒక క్యాలెండర్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనం డేట్ పిక్ చేసుకోగానే అది డిఫాల్ట్ ఫార్మాట్లో పడిపోతుంది అనమాట. సో ఇది ఎందుకు అంటే మనము డిఫరెంట్ ఫార్మాట్స్ని యూజర్స్ వాళ్ళకి తగ్గిన ఫార్మాట్లో కాకుండా ఒక పర్టికులర్ ఫార్మాట్ ఫాలో కావడానికి మనం ఇది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఫర్ డేట్. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తామంటే డేటా వ్యాలిడేషన్. సో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏముంటాయంటే చూడండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని ఉంది. సో మనకి గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, మామూలుగా మనం ఇందాక అనుకున్నాం కదా, ఎంజెడ్సి బిజెడ్సి ఎంపీసి ఎంఎస్సిఎస్. ఓకే, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని పెట్టుకున్నాం.
సో దీన్ని సేవ్ చేసేస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ అనిపిస్తుంది. ఓకే, సో ఎం జెర్సీ బి జెర్సీ అంటే మనము ఆల్రెడీ వాళ్ళకి ఒక లిస్ట్ని మనమే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట, లిస్ట్. సో నేను ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ ఏం చేసుకుంటా అంటే నేను ఎం జెర్సీ అయితే బి జెర్సీ అయితే బి జెర్సీని సెలెక్ట్ చేసుకుంటా, ఎం జెర్సీ అయితే ఎం జెర్సీని సెలెక్ట్ చేసుకుంటా. కానీ మనకి ఇక్కడ లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మనం మాన్యువల్ ఇక్కడ ఏం చేస్తున్నాం, టైప్ చేస్తున్నాం, రైట్? ఈ డేటా వాల్యుయేషన్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాం, అన్ని నేమ్స్ని అన్ని గ్రూప్స్ మనం టైప్ చేస్తున్నాం. కానీ నాకు ఇట్లా ఒక 30 కేటగిరీలు ఉన్నాయి. ఓకే, బి జెర్సీ ఎం జెర్సీ అని చెప్పేసి ఒక 30 కేటగిరీస్ ఉన్నాయి. సో 30 కేటగిరీస్ని నేను మాన్యువల్గా టైప్ చేయాలంటే కష్టం కదా. సో నేను ఇప్పుడు సపోజ్ ఓకే మన తెలంగాణలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 37 స్టేట్స్ ఉన్నాయి. సో నేను ఆ 37 స్టేట్స్ని ఈ డేటా ఈ డ్రాప్ డౌన్లో ఇండియాలో 37 స్టేట్స్ ఉన్నాయి. సో నేను తప్పు మాట్లాడుతున్నాను. సో ఇండియాలో ఎన్ని ఉన్నాయి, 37 స్టేట్స్. సో మనం ఈ డ్రాప్ డౌన్లో అన్నిటినీ పెట్టుకోవాలంటే కష్టం కదా. సో అన్నిటినీ నేను ఇక్కడికి వెళ్ళి ఆ 37ని ఇక్కడ టైప్ చేయాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కాకుండా ఏం పెట్టుకుంటా అంటే లిస్ట్ ఫ్రమ్ రేంజ్ అని పెట్టుకుంటా. ఓకే, సో నేను ఈ సేమ్ వర్క్ని నేను లిస్ట్ ఫ్రమ్ రేంజ్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చేసి సో బి జెడ్ సి ఎం జెడ్ సి ఎంఎస్ సిఎస్ ఎంపిసి ఇట్లా. సో ఇట్లా నేను ఏమంటారు ఎక్కువ డేటా నా దగ్గర 30 కేటగిరీస్ ఉన్నా సరే అది ఎక్కడి నుంచో కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాం మొత్తం. ఓకే, ఇక్కడ నేను టైప్ చేసిన బట్ నాకు ఏమంటారు నా దగ్గర ఆల్రెడీ 37 కేటగిరీస్ ఉన్నాయి. అవన్నీ నేను ఏం చేస్తా ఇక్కడ ఒక దగ్గర పేస్ట్ చేసుకొని సో ఇక్కడికి వెళ్ళేసి గో టు డేటా వ్యాలిడేషన్, సో గో టు లిస్ట్ ఫ్రమ్ రేంజ్. ఈ లిస్ట్ ఫ్రమ్ రేంజ్కి వెళ్ళి ఏం చేస్తా ఇక్కడ మీకు బాక్స్ అనిపిస్తుంది కదా, ఆ బాక్స్ని క్లిక్ చేస్తే సో మీకు ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు పడాలి అని చెప్పేసి ఇక్కడ సెల్ని నేను సెలెక్ట్ చేసినట్టు రేంజ్ ఆటోమేటిక్గా అదేం చేస్తుంది ఇక్కడ తీసేసుకుంటాం అనమాట. సో క్లిక్ ఆన్ ఓకే. మనం క్లిక్ చేసిన వెంటనే ఏం చేయొచ్చు ఇక్కడ నేమ్స్ని డిస్ప్లే చేస్తుంది. సో కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ నేను ఒకసారి ఇప్పుడు మన వాళ్ళకు బోరింగ్ కొడతలేదు కదా, ఏమో సార్ అడగాలి. సో అందరికి ఓకేనా? ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో అడగండి నాకు, ఓకేనా? కానీ చెప్పండి. ఇప్పుడు మనం ఇట్లా అయిపోయిన తర్వాత మనం కొన్ని డేస్ తర్వాత న్యూగా ఇంకో కొన్ని యాడ్ చేయాలనుకుంటే ఎస్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ఏమంటారు ఆసమ్ క్వశ్చన్. సో మనం ఏం చేస్తాం, ఇది ఇందాక నేను అదే చెప్పబోతున్నా. సో ఇక్కడ ఏంటి బీజెడ్సీ ఎంజెడ్సీ ఎంఎస్సీస్ ఎంపీసీ అని కొన్ని గ్రూప్స్ నేను పెట్టిన, అంటే కొన్ని కేటగిరీస్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఫ్యూచర్ ముందుకు వెళ్ళే కొద్దీ నాకు ఏమైతే కొత్త కేటగిరీస్ యాడ్ అవుతాయి. సో కొత్త కేటగిరీస్ యాడ్ అయినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆ కేటగిరీని ఇక్కడ టైప్ చేసి ఓకే బీకమ్ అని ఇట్లా టైప్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను డేటా వాల్యుయేషన్ మార్చొద్దు. అంటే ఆటోమేటిక్గా నాకు కొత్త గ్రూప్ యాడ్ అయిన వెంటనే డేటా వాల్యుయేషన్లో రిఫ్లెక్ట్ కావాలి. ఎందుకంటే నేను ఈ రేంజ్ ఇచ్చేసిన, ఓకే ఈ రేంజ్ ఇచ్చేసిన. నేను ఇక్కడ వచ్చి నాకు కొత్త గ్రూప్ యాడ్ అయింది అనుకోండి. సో హెచ్ఈసి లైక్ ఇట్లా కొన్ని కొత్త గ్రూప్స్ యాడ్ అయిన అనుకోండి. నేను ఇక్కడ వచ్చి నేమ్ ఎంటర్ చేయగానే ఇక్కడ డేటా వాల్యుయేషన్లో రిఫ్లెక్ట్ కావాలి. సో అలా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే లెట్ మీ షో. సో డేటాకి వెళ్తాం, సో డేటా వాల్యుయేషన్కి వెళ్తాం. సో లిస్ట్ ఫ్రమ్ రేంజ్ అన్నాం కదా, ఇక్కడ రేంజ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఈ ఎంటైర్ సెల్ ఇచ్చేసాలి. K2K అనేది కదా, ఈ ఎంటైర్ అంటే మనం ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాకుండా మనం ఏం చేయాలంటే ఎంటైర్ కాలమ్ ఇచ్చేసి ఓకే కొట్టాలి. ఓకే పెట్టి సేవ్ చేసేసేయాలి. ఓకే ఇలా సేవ్ చేసిన వెంటనే నాకు ఏమవుతుంది అంటే నేను అక్కడ ఒక కొత్త గ్రూప్ సపోజ్ ఈ 2 గ్రూప్స్ని డిలీట్ చేసిన. ఓకే ఈ 2 గ్రూప్స్ని డిలీట్ చేసి నేను ఇక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఆ 2 ఇక్కడ కనిపించవు అనమాట. చూడండి కనిపించినాయి కనిపించాలి. సపోజ్ నేను ఇక్కడికి వచ్చి యాడ్ చేసిన, ఇలా ఒక గ్రూప్ వచ్చి యాడ్ చేసిన. సో ఇప్పుడు నేను డేటా వాల్యుయేషన్కి వెళ్తే ఆ గ్రూప్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ పర్టికులర్ రేంజ్ మనం మొత్తం కాలమ్ని పాస్ చేస్తే సో మనం ఎక్కువ కొత్త గ్రూప్స్ యాడ్ చేసినా కానీ ఇక్కడ ఏమవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ స్పెసిఫిక్ రోలోనే యాడ్ చేయాలంటే ఓన్లీ స్పెసిఫిక్
అంటే ఇట్లా స్పెసిఫిక్ కాకుండా ఎంటైర్ కాలమ్ని ఏమంటారు ప్రొవైడ్ చేయమని చెప్తున్నా. ఇదేనా మీ డౌట్? సభ కాదు, ఇప్పుడు ఇన్ కేసు మనం కే కాకుండా ఎం అంటే ప్రతిసారి అదే దాంట్లోనే పెట్టమని గుర్తుండదుగా మనకి డేటా అనేది. మనము ఏమంటారు ఆ కాలంలోనే పెట్టాలి అనమాట. మనం ఏ కాలంలో అయితే ఇస్తున్నామో రెఫరెన్స్ ఆ కాలంలోనే ఎంట్రీ చేయాలి. ఇంకేమైనా డౌట్స్? ప్రియాంక మీరు అడగాలి డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ నా ఇందులో? టిల్ నౌ నో డౌట్స్ రాణి గారు. సో అయితే మనం ఏం చేద్దామంటే మీరు ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. అంటే ఫామ్ మీన్స్ ఇందులోని సో నేమ్ ప్లస్ ఫోన్ నెంబర్, మీకు ఫోన్ నెంబర్ చెప్పలేదు కదా, సో ఇంకొక ఆప్షన్ని. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కాకుండా మనకు కొత్త ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏంటంటే ఓన్లీ ఫోన్ నెంబర్ 10 లెంత్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది, రైట్? సో ఓన్లీ 10 నెంబర్స్ ఉన్న ఫోన్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఏం చేస్తుంటే గో టు డేటా వ్యాలిడేషన్. ఇక్కడ ఓన్లీ మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? మీ అందరికి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అర్థమైనాయి కదా. లిస్ట్ ఫ్రమ్ రేంజ్ అర్థమైంది, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అర్థమైంది, నెంబర్ అర్థమైంది, సో టెక్స్ట్ అర్థమైంది, డేట్ అర్థమైంది. కానీ ఓన్లీ లెంత్ 10 ఉన్న ఫోన్ నెంబర్ని మాత్రమే తీసుకో, లేకపోతే 10 కంటే తక్కువ ఉన్న ఫోన్ నెంబర్ని తీసుకోకు అనే ఒక ఏమంటారు రూల్ నేను పెట్టాలి. సో మరి ఇక్కడ ఉన్న వాటన్నిటిలో నాకు ఆ రూల్ పెట్టడానికి ఇప్పుడు నేను టెక్స్ట్ చేస్తే నాకు లెంత్ అనే ఆప్షన్ లేనే లేదు. ఓకే, నెంబర్ దగ్గరికి వెళ్తే కూడా దానికి సూట్ అయ్యే ఏమంటారు లేనే లేదు అనమాట. సూట్ అయ్యే లెంత్ ఏమంటారు ఫీచర్ లేనే లేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనకి ఇక్కడ ఏముంది, నెంబర్ లో 0 to 9 అని ఇవ్వచ్చు కదా. నెంబర్ 0 to 9 ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు నేను నెంబర్ 0 to 9 ఇచ్చిన అనుకోండి, లెట్ మీ షో యూ. 0 to 9 అని ఇచ్చిన అనుకోండి, ఇక్కడ ఎక్కడున్నా అంటే యూజువల్గా 0 to 9 అని ఇచ్చిన అనుకోండి. సో నేను చూడండి 0 to 9 అంటే ఓన్లీ నెంబర్స్ తీసుకుంటాను. నేను ఇప్పుడు సపోజ్ ఫోన్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్. ఓకే, తీసుకుంటుందా? తీసుకోదు. నెంబర్ అంటే ఓన్లీ ఒక డిజిట్నే తీసుకుంటుంది, ఓన్లీ ఒక్క నెంబర్ని తీసుకుంటుంది. ఆ నెంబరు 0కి 9కి మధ్యలో ఉన్న నెంబర్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఈ విధంగా ఇచ్చినా కూడా తీసుకోదు. ఓన్లీ నేను 0కి 9కి మధ్యలో ఏదైనా ఒక నెంబర్ కొట్టిన అనుకోండి, అది యాక్సెప్ట్ చేసుకుంటాను. అంటే అక్కడ మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ అంటే 0 నుంచి 9 మధ్యలో ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ని తీసుకోమని చెప్తున్నాం. కానీ దట్ నాట్ ఇండికేట్స్ లెంత్, ఇట్ ఇండికేట్స్ నెంబర్. ఓకే, నెంబర్ బిట్వీన్ అనేది మనం రేంజ్ ఇస్తున్నాం కదా, ఆ రేంజ్ మధ్యలో నెంబర్ని ప్రొవైడ్ చేయమని చెప్తున్నాం, కానీ లెంత్ని అది స్పెసిఫై చేయదు. ఓకే, సో మరి లెంత్ ఆఫ్ ఫోన్ నెంబర్కి ఎట్లా పెట్టవచ్చు అంటే మనకి ఇక్కడ నెంబర్ కాకుండా మనకి ఇక్కడ కస్టమ్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ కస్టమ్ ఫార్ములాని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తా అంటే ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏ సెలెక్ట్ చేస్తున్నా? E6, రైట్? సో లెంత్ ఆఫ్ E6 is equals to 10. ఓకే, ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఇందాక మీకు లెంత్ ఫంక్షన్ చూపించిన కదా అక్కడ. సో లెంత్ అంటే ఏంటిది? ఒక క్యారెక్టర్స్ యొక్క ఏమంటారు లెంత్ అనుకోవడానికి యూజ్ చేస్తాం కదా. సో ఆ లెంత్ ఎంత ఉండాలని చెప్తున్నా? ఇక్కడ 10 ఉండాలని చెప్తున్నా. ఓకే, సేవ్ చేసేసి సో ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, దిస్ సెల్ కంటైన్స్. సో మనం ఇక్కడ రూల్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు ఆ రూల్ ఇస్తుంటే నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఐ విల్ గో హియర్. ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ ఫోన్ నెంబర్. ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నా? రిజెక్ట్ చేస్తున్నా. ఓకే, నేను 34 ఇస్తే తీసుకోవద్దు అనమాట. 7 6 4 5 8 9 3 4 7 రెండు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా ఇస్తే తీసుకుంటుంది. బట్ ఇందులో నేను ఒక్క నెంబర్ తగ్గించిన అనుకో ఏం చేస్తుంది? ఇట్ వోంట్ టేక్. ఓకే, మనం ఏం చేస్తున్నాం అక్కడ కస్టమ్లోకి వెళ్ళి మనం ఒక ఏమంటారు ఒక దీన్ని అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక రూల్ అనేది పెడుతున్నాం. సో మరి అట్లా నాకేం కావాలి నుంచి టాస్క్ అంటే ఒక టాస్క్ ఇంకా మిగిలిపోయింది. సో నేమ్ యొక్క లెంత్ అనేది 3 and 30 మధ్యలో. ఓకే, బిట్వీన్ 3 and 30 మధ్యలో ఉండేటట్టు మీరు ఏం చేయాలంటే ఒక రూల్ని క్రియేట్ చేయాలి. రాణి గారు, ఇంతకుముందు మీరు ఒక సెల్ కి ప్రొవైడ్ చేసారు కదా, అది అనేది
కాలం కి మొత్తం ఉండాలి కదా. ఇప్పుడు మనం 4 అని ఒక కాలం ఇస్తాం కదా గూగుల్ ఫామ్ క్రియేట్ కనుక. మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు, సారీ. ఇప్పుడు ఈ షీట్ లో కాలం కి మొత్తం ప్రొవైడ్ చేయాలి కదా ఈ వాల్యుయేషన్ అనేది. అవునవును. సో అక్కడ రేంజ్ కాలం దిగాల మొత్తం. కాలం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఈ సెల్ కి నేను ప్రొవైడ్ చేసిన కదా, సో ఈ సెల్ యొక్క డేటా వాల్యుయేషన్ కిందికి రావాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ కంట్రోల్ డి. సో మనకి కంట్రోల్ డి నొక్కితే దానికి ఏముందో ఆ కింది సెల్ కనెక్ట్ కూడా అప్లై అవుతుంది. చూడండి, అంటే జస్ట్ కంట్రోల్ డి. మీరు అన్ని సెల్స్ కి కావాలంటే ఒక సెల్ కి రూల్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ రూల్ ఇచ్చినాను కదా, ఈ రూల్ అన్ని సెల్స్ కి అప్లై కావాలంటే మీరు ఏం చేయండి అంటే సెల్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ డి నొక్కండి. సో అన్ని సెల్స్ లోకి వెళ్తే మీకు ఏం కనిపిస్తుంది, ఆ సెల్ లో ఏ రూల్ ఉందో మిగతా సెల్ అన్నిట్లో కూడా అదే రూల్ కనిపిస్తుంది. ఓకే రైట్. మీరేం చేస్తారు, పుట్ ఏ కండిషన్ ఫర్ ద నేమ్ విచ్ హ్యాస్ లెంత్ బిట్వీన్ 3 and 30. ఓకే, ఒక నేమ్ యొక్క లెంత్ 3 అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే 30 అబోవ్ ఉన్న 3 బిలో ఉన్న ఆ నేమ్ని యాక్సెప్ట్ చేయదు. సో ఆ రూల్ మీరు ఏం చేస్తారు, మీరు పెట్టాలన్నమాట. సో మీరు ఈ విధంగా మీరు ఒక మంచి ఫామ్ని మీన్స్ నేమ్ ప్లస్ స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఒక హెడ్డింగ్స్ అన్ని పెట్టేసి ఆ రూల్ ఒక షీట్ మొత్తంకి డేటా వాల్యుయేషన్ రూల్స్ ఇచ్చేసి మీరు ఎవరికన్నా ఏమంటారు డేటా కలెక్ట్ చేయడానికి ఇవ్వచ్చు అనమాట. సో మనం ఏం చేస్తాం రేపు అంటే ఆ విధంగా డేటా వాల్యుయేషన్ యూజ్ చేసి ఒక షీట్ని ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ వన్ టాస్క్ అండ్ ఫజిల్ ఈజ్ అనదర్ టాస్క్. అండ్ సో ఫుల్ నేమ్ని 2 నేమ్గా అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్గా స్ప్లిట్ చేయడం థర్డ్ టాస్క్. అండ్ అంతే అంతే ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ ఫంక్షన్ ఎస్, లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. బట్ మీరు లెఫ్ట్ ఫంక్షన్ చెప్తారా? ఓకే, ఇక్కడ మన ఒక టాస్క్. ఓకే లెట్ మీ ఎస్ ఇక్కడే. సో ఏంటి కాదు చెప్తా నేను, చెప్తారా? ఓకే మరి. సో ఇదేంటంటే ఓకే వెయిట్, ఓకే చెప్పండి. ఇస్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఆఫ్ ఐ యొక్క రేంజ్ సెల్ సెల్ 18 ఫైండ్. మనం ఆ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేమ్ ని ఫైండ్ లో ఫైండ్ డబుల్ కోట్స్ ఏమని ఇవ్వాలా? నేను ఓన్లీ డబుల్ కోట్స్ జస్ట్ స్పేస్ ఇచ్చి కోట్స్ ఏం చేయాలి. ఓకే, ఆ రేంజ్ సారీ ఒక్క నిమిషం, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను. సారీ, చెప్పండి. ఇంతేనా? లేదు, స్పేస్ ఉంది మనకి. ఇప్పుడు స్పేస్ 7 క్యారెక్టర్స్ ఉంది కదా, అక్కడ స్పేస్ క్యారెక్టర్స్ తీసుకుంది. సో మనం -1 పెట్టాలి అక్కడ. -1 పెట్టాలా? ఓకే. ఏంటి ప్రియాంక? ఓకే వచ్చింది. మరి మీరు రైట్ కూడా చెప్తారా? చెప్పండి. ఇట్స్ ఈక్వల్ రైట్ ఆఫ్ length of cell range minus search. అంటే మనం సెకండ్ నేమ్ రైట్ నుంచి తీసుకునేటప్పుడు సెర్చ్ చేయాలన్నమాట. డబుల్ సెర్చ్ ఆర్ మీరు ఏం చెప్తున్నారు? సెర్చా? SCA ఇదేనా? డబుల్ కోర్స్ ప్లేసా? రేంజ్ సెల్ యొక్క రేంజ్. ఓకే, క్లోజ్ సెల్ యొక్క రేంజ్. సెల్ యొక్క రేంజ్ ఇంతే కదా మీరు చెప్పండి. ఎస్, దిస్ ఈజ్ రియలీ ఆసమ్ యూనో. సో తను ఏం చేసిందంటే లెంత్ని, రైట్ని, లెఫ్ట్ని అన్నిటిని కంబైన్ చేసేసి ఫార్ములా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇదే ఫార్ములా అంటే మీన్స్
సో మనం రేపు ఇప్పుడు అర్థమైంది కదా, ఓన్లీ లెఫ్ట్ రైట్ ఫైండ్ ఫంక్షన్స్ యూజ్ చేసి చాలు మనం ఈ టాస్క్ ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ సీ హూ ఆర్ గోయింగ్ టు టెల్ ద సేమ్ థింగ్ టుమారో. ఓకే, సో ఈ రోజుకైతే డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టుడేస్ క్లాస్? సంధ్య? No doubts, Rani garu. Clear, but I have to think homework. యా హోంవర్క్ చేసుకోండి. ప్లస్ అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా ఏంటంటే గ్రూప్ లో పింగ్ చేయండి. మీరు ఏమంటారు, ఈ లాజిక్స్ వస్తే చాలు. సో నాకు తెలిసి ఇప్పుడు ఏమంటారు, మ్యాథ్స్ మన లోపల కొంతమందికి ల్యాప్టాప్స్ లేవు, దట్స్ ఫైన్, బట్ వీ కెన్ రైట్ ద ఫార్ములాస్. ఓకే, మనము ఫార్ములాస్ రాయొచ్చు. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ కి దీన్ని ఏ విధంగా సపరేట్ చేయాలి అనే లాజిక్ ని మనం ఆలోచిస్తే చాలు. ఓకే ఓకే, మరి ఏం చేయాలంటే సేమ్ థింగ్ రేపు ఎవరు చెప్తారో చూద్దాం. ఇంకా కొన్ని టాస్క్లు రేపు తీసుకుందాం. ఓకేనా? సో నో డౌట్స్, ఎవరికి ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నా. బట్ ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో పింక్ చేయండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డేటా సెట్స్ అయితే రీచ్ అయినాయి కదా, నిన్న పంపించినాయి. సో ఇంకెవరికైనా లేకపోతే గ్రూప్లో పింక్ చేయండి, ఉన్న వాళ్ళు యాక్సెస్ ఇచ్చేస్తారు. ఓకే రాణి. Okay. So thank you everyone and stay safe. We'll meet tomorrow 10 o'clock or 11 o'clock, Rani? 11 o'clock, sir. 11 o'clock. Okay, fine. Yes. We'll meet tomorrow 11 o'clock. Okay, sir. Chalo, take care. Bye. Bye, sir. Bye all.